హైదరాబాద్ యాచారంలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్ఐని కారు డ్రైవర్ ఢీకొట్టాడు. ఎస్ఐ కారు బొనెట్ పై పడిపోయినా 400 మీటర్ల వరకు అలానే లాక్కెళ్లాడు. తీవ్ర గాయాలతో ఎస్ఐ మధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ యాచారంలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్ఐని కారు డ్రైవర్ ఢీకొట్టాడు. ఎస్ఐ కారు బొనెట్ పై పడిపోయిన 400 మీటర్ల వరకు అలానే లాక్కెళ్లాడు. తీవ్ర గాయాలతో ఎస్ఐ మధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఎస్ఐ పరిస్థితి ఎలా ఉంది శశి ఇప్పుడు? వీకెండ్ కావడంతో యాచారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే యాచారం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐతో పాటు మరికొంతమంది సిబ్బంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఒక కారు అత్యంత వేగంగా వచ్చింది. TZ11A8589 అనేటువంటి కారు అటువైపు రావడంతో ఎస్ఐ మధు ఆ కారును ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. సో అయితే ఆ కారు అప్పటికి ఆగకపోగా రోడ్డుకు అడ్డంగా నిలబడి కారును ఆపేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఎస్ఐ మధు పైకి కారు అత్యంత వేగంగా దూసుకుని వచ్చింది. అయితే కారు ఢీకొట్టడంతో ఎస్ఐ మధు ఎగిరి ఆ కారుకు సంబంధించినటువంటి ముందు భాగంలో ఉండే బానెట్ మీదకి పడ్డాడు. అయినప్పటికీ కూడాను కారు ఆపకుండా నిందితులు అలాగే వేగంగా కారును ముందుకు పోనిచ్చారు. సుమారుగా 400 మీటర్ల వరకు కూడా కారును అత్యధిక వేగంతో అలాగే ముందుకు తీసుకుని వెళ్లడంతో కారు పై నుంచి కింద పడినటువంటి ఎస్ఐ మధు గాయాల పాలయ్యారు. అనంతరం కారును చేజ్ చేసి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు పోలీసులతో పాటు స్థానికంగా ఉండేవారు. అయితే రోడ్డు మీద వెళ్లేటటువంటి వాహనదారులు సైతం ఈ దృశ్యాలను చూసిన తర్వాత ఆ కారును చేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కారు యాచారం సమీప గ్రామంలోకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేయడంతో ఆ వెంటనే వెంబడించి ఇటు పోలీసుల తర్వాత గ్రామస్తులు సైతం అంటే స్థానికులు వాహనదారులు సైతం ఆ వెహికల్ ని అడ్డగించారు. ఆ వెహికల్ ని ప్రస్తుతం పట్టుకున్నట్టుగానే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎస్ఐ ఒక్కసారిగా కారు మీద నుంచి కింద పడడంతో అలాగే అతనికి గాయాలయ్యాయి. ప్రస్తుతం మాల్ అనే గ్రామంలో ఒక హాస్పిటల్లో ఆయనకి చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం ఎస్ఐ మధును సిటీకి తరలించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించినటువంటి తనిఖీలు చేసినటువంటి సమయంలోనే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకోవడానికి కారు సంబంధించినటువంటి డ్రైవర్ ఈ ఘాతకానికి ఒడిగడినట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఆపినప్పటికీ ఆపకుండా పోలీసుల మీదకే కారు ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తానికి కారును కూడా ట్రేస్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్నారా లేదనేది మాత్రం క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం మధుకు చికిత్స అయితే కొనసాగుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శశి. అరే